జిల్లాలో రైతు రుణమాఫీ అంశం హాట్ టాపిక్ గా మారింది. 2024 రైతు రుణమాఫీ పథకం అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తమను మోసం చేసిందంటూ ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులు హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 567 ప్రకారం తమ రుణాలు మాఫీ కావాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు అమలు జరగలేదని కొందరు రైతులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. యాదాద్రి జిల్లా జంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు బందం నరసింహారెడ్డి తన రుణం మాఫీ కాకపోవడంతో ముందుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఇదే తరహా ఫిర్యాదులతో నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు చెందిన మరికొంతమంది రైతులు కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా పరిగణించిన హైకోర్టు ధర్మాసనం రుణమాఫీ అమలుపై వివరణ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ సంబంధిత బ్యాంకు అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసును న్యాయమూర్తి జస్టిస్ మాధవీదేవి విచారించారు. రైతు రుణమాఫీ పథకంపై హైకోర్టు ఆదేశాలు రాజకీయంగా కూడా కీలకంగా మారనున్నాయి. నల్గొండ జిల్లాలో రైతు రుణమాఫీ అంశం హాట్ టాపిక్ గా మారింది. 2024 రైతు రుణమాఫీ పథకం అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తమను మోసం చేసిందంటూ ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 567 ప్రకారం తమ రుణాలు మాఫీ కావాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కూడా అమలు జరగలేదని కొందరు రైతులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. యాదాద్రి జిల్లా జంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు బందం నరసింహారెడ్డి తన రుణం మాఫీ కాకపోవడంతో ముందుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఇదే తరహాలో ఫిర్యాదులతో నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు చెందిన మరికొంతమంది రైతులు కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా పరిగణించిన హైకోర్టు ధర్మాసనం రుణమాఫీ అమలుపై వివరణ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ సంబంధిత బ్యాంకు అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసును న్యాయమూర్తి జస్టిస్ మాధవీదేవి విచారించారు. రైతు రుణమాఫీ పథకంపై హైకోర్టు ఆదేశాలు రాజకీయంగా కూడా కీలకంగా మారనున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. వెంకటరెడ్డి. గుడ్ ఆఫ్టర్నూన్ సుచరేఖ. తెలంగాణ ప్రభుత్వానికి మున్సిపల్ ఎలక్షన్ల ముందు షాక్ తగిలిందని చెప్పొచ్చు. రైతులకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో విఫలమైందంటూ ఇప్పటికే యాదాద్రి భువనగిరి జిల్లాతో పాటు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది రైతులు తమ రుణమాఫీ కాలేదంటూ కూడా హైకోర్టు అయితే ఆశ్రయించారు. యాదాద్రి జిల్లాలో ఉన్నటువంటి జంగారెడ్డిగూడెం చెందినటువంటి బందం నరసింహారెడ్డితో పాటు మరొక 8 మంది రైతులు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. జీవో నెంబర్ 567 లో ఉన్నట్టుగా ఇక తమకు రావాల్సినటువంటి అప్పులు కావచ్చు, అదేవిధంగా వడ్డీతో సహా మొత్తం రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి ప్రక్రియ ఆలస్యం కావడంతో ఇక మాకు కావాల్సినటువంటి రైతు రుణమాఫీ కాకపోవడంతో బ్యాంకులకు వడ్డీలు చెల్లించాము, నష్టపోయామంటూ కూడా ప్రభుత్వంపై వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీంతో ఇక ఉన్నతాధికారులంతా కూడా రైతులను పిలిపించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా జరిగిన నష్టాన్ని వివరించుకునే విధంగా హైకోర్టులో అయితే ఇప్పటికే బెంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి హైకోర్టు విచారణ అయితే చేపట్టిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇక మున్సిపల్ ఎలక్షన్ల ముందు జరిగినటువంటి పరిణామం గవర్నమెంట్ కు ఒక చేదు అనుభవంగానే చెప్పొచ్చు. మరొక వైపు నల్గొండ జిల్లాతో పాటు యాదాద్రి జిల్లా, సూర్యాపేట జిల్లాలో రైతులు మొత్తం 30 మందికి పైగా ఇక హైకోర్టును ఆశ్రయించే యోచనలో ఇక ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసుకుంటే పరిస్థితి అయితే ఉంది. నల్గొండ జిల్లా వ్యాప్తంగానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి 10,000 మంది రైతులు కూడా ఇక ఉన్నట్టుగా ప్రాథమికంగా డేటా అయితే తీసుకొని ఆ రైతులంతా కూడా ప్రభుత్వంపై రుణమాఫీ చేయాలంటూ ఈ జీవో వల్ల తమకు నష్టం జరిగిందంటూ కూడా ఇక హైకోర్టును ఆశ్రయించడంతో అయితే కొంత గందరగోళ పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని చెప్పొచ్చు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ వెంకటరెడ్డి.